హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం జరుగుతుంది మాస్టర్స్. ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్గా అయిన నాగమల్లేశ్వరమ్మ గారు ప్రతిపాడు నుంచి వచ్చారు. మేడంని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ భాగవత విశేషాలు. ఈ ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారికి, బ్రహ్మ విద్వర్ష తటవర్తి రాజలక్ష్మి గారికి, అలాగే జూమ్ నిర్వహిస్తున్న సరితా మేడం గారికి, జూమ్లో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలండి. మనం గత 2 రోజులుగా కృష్ణుడి గురించి, భాగవత సన్నివేశాల గురించి అంతరార్థాలు తెలుసుకుంటున్నాం. అంటే కృష్ణుడు మన్ను తిన్నాడని నోరు తెరవమంటే సమస్త లోకాలు 14 భువన భాండాలు చూయించాడు. అలాగే ఇంకా ఏం చేశాడో ఈరోజు మనం తెలుసుకుందాం. కాళిందిని పడకపై నాట్యం చేయటం గురించి తెలుసుకుందాం. అంటే కాళిందుడు అనే పెద్ద పామును గోవులు గోపాలను చంపటం, వారినేమో మడుగులోకి లాగేయటం చేస్తుంది ఆ పాము. కాళిందుడు అనే పాము రోజు ఆవుల్ని, అలాగే గోపాలుని గోవుల్ని కూడా లాగేయటం చేస్తుంటే శ్రీకృష్ణుడు ఆ పెద్ద పామును శిక్షించటమే కాదు, దాని పడగపై నాట్యం చేసి దాని గర్వాన్ని అడిచాడు. పడగపైకి ఎక్కి నాట్యం చేసి దాని గర్వాన్ని అడిచాడు. అప్పటి నుండి ఆ సర్పం వల్ల ఎవ్వరికి ఏ బాధ ఏ ఇబ్బంది లేకుండా ఉంది. అంటే మనం ప్రాపంచికంగా అర్థం ఒకటైతే మనం అంతరార్థం వేరుగా ఉంటుంది ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చేటప్పటికి. దీనిని బట్టి సృష్టిలో దుష్టి దుష్టులు శిక్షింపబడతారు, అల్పులు బలహీనులు రక్షింపబడతారని మనం తెలుసుకోవాలి. దుష్టులు అంటే రాక్షస స్వభావం వారు, మనసు మలినంగా ఉన్నవాళ్ళు, వాళ్ళు శిక్షింపబడతారు అని ఈ సన్నివేశంలో అంతరార్థం. అల్పులు అంటే బలహీనులు, ఏమీ చేయలేని వారు ఏం చేస్తారు, ఆ భగవంతుడే రక్షిస్తాడు. అంటే అక్కడ గోవుల్ని గోపాలుల్ని ఎలా రక్షించాడో సృష్టిలో కూడా అల్పుల్ని, వాళ్ళని భగవంతుడు రక్షిస్తూ ఉంటాడు అనేది మనం ఇక్కడ అంతరార్థం తెలుసుకోవాలి. దీనిని బట్టి ఈ సృష్టిలో ఎంత బలవంతులైనా, ఎంతటి ధనవంతులైనా, ఆఖరికి రాజులైనా చక్రవర్తులైనా తన బలం చూసుకొని అధికార గర్వంతో విర్రవీగుతూ తాము ఏమి చేసినా ఎవ్వరేమీ చేయలేరని భావిస్తూ సామాన్యులను, బలహీనులను, తనకంటే తక్కువ వారిని వేధించినా, దౌర్జన్యం చేసినా, తన స్వార్థం కోసం వారిని బాధించినా, తమకు అధికారం ఉందని వారిని చంపినా, వారు ఎంతటి వారైనా ఈ సృష్టిలో శిక్షింపబడతారు. వారి గర్వం అణచబడి కోరలు తీసిన పాములా చేయబడతారని, వారు కఠినంగా శిక్షింపబడతారని, ఎంతటి వారైనా చివరకు మట్టి కరవలసి వస్తుందని ఈ సన్నివేశం యొక్క అంతరార్థం. మనం ప్రపంచంలో చూస్తుంటే రాజులు, చక్రవర్తులు, మహారాజులు ఈ టైంలో ఈ సమయంలో లేకపోయినప్పటికీ అధికారులను మనం చూస్తున్నాం. మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళ అధికార బలంతో తక్కువ వారిని, ఎంతో మందిని బాధ పెట్టడం మనం గమనిస్తూనే ఉన్నాం. అలా గమనించినప్పుడు వాళ్ళు ఎవరు శిక్షించబడతారు? ఈ బలహీనులైన వాళ్ళు ఏమీ చేయలేకపోవచ్చు. కానీ భగవంతుడు దుష్టులను శిక్షించడానికి ఎప్పుడూ ఉంటాడు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలా మనం నాకు ఎదురు లేదు అని విర్రవీగితే ఎంతో మంది నియంతలు, రాజులు, నాయకులు చివరికి అతిహీనంగా ప్రజల చేతిలోనే శిక్షింపబడటం, నాకు ఎదురు లేదని చక్రం తిప్పిన రౌడీలు కూడా, గూండాలు కూడా, రాజకీయ నాయకులు కూడా చివరకు చాలా దారుణంగా మరణించడం చూసాం. అలాగే మరణించటం, చంపటం, జైలు పాలు కావటం కూడా చూస్తున్నాం. దీన్ని బట్టి నాకు బలం ఉందని విర్రవీగేవారు ఎవరైనా చివరకు భగవంతుడి బ భంగపడవలసిందే, భగవంతుడి చేతిలో భంగపడవలసిందేనని ఈ సన్నివేశం ద్వారా తెలుసుకోవచ్చు. అందుచేత ఎవరైనా సరే తనకున్నది బలమే కావచ్చు, ధనమే కావచ్చు, అధికారమే కావచ్చు, పదవే కావచ్చు. ధనముందని గర్వం,
అలాగే పదవి ఉందని గర్వం, బలం ఉందని గర్వం, ఇలా ఉన్నాయని గర్విస్తే ఎవ్వరిని ఎంత గర్వించినా ఎవ్వరిని వేధించకూడదు అని తెలుసుకోవాలి. ఈ సృష్టిలో అందరూ సమానమేనని తెలుసుకోవాలి. అదే ఈ సన్నివేశంలోని సందేశం. దీనిని బట్టి మనం ఎంత గొప్పవారైనా సరే, ఎవరినైనా సరే హింసించినా, బాధ పెట్టినా శిక్ష అనుభవించవాల అని మనకి మన భాగవతం ద్వారా ఈ సన్నివేశం యొక్క అంతరార్థం. అలాగే శ్రీకృష్ణుడు రాక్షసులను అవలీలగా సంహరించాడు. ఎలా సంహరించాడు? భాగవతంలోని ఎన్నో సన్నివేశాలలో భగవానుడు ఎంతో మంది రాక్షసులను అవలీలగా చంపటం, సంహరించటం మనకు కనిపిస్తుంది. ఎంతో మంది రాక్షసులు పరాజితులు కావటం కూడా మనకు కనిపిస్తుంది. వీటి అర్థం లోకంలో అసుర శక్తి, దైవ శక్తి అని 2 రకాల శక్తులు ఉంటాయని మనం తెలుసుకోవాలి. అసుర శక్తి అంటే రాక్షస శక్తి, దైవ శక్తి అంటే దేవతా శక్తి. అంటే లోకాన్ని నష్టపరిచి కష్టాలు పాలు చేసేవారిది అసుర శక్తి. అసురుడు అంటే రాక్షసుడు. అంటే లోకాలకి నష్టపరిచే వాళ్ళని, లోకులను నష్టపరిచే వాళ్ళని, వాళ్ళని కష్టాలు పాలు చేసే వాళ్ళని అసుర శక్తి అంటారు. అలాగే లోకానికి ఉపకారం చేసేవారిని, లోక కళ్యాణం కోసం కష్టపడేవారిని, లోకాన్ని ఆదుకునేవారిని, ఆనందపరిచే వారిది దైవ శక్తి అంటారు. ఇక్కడ మనం గమనిస్తే మన పత్రిజీ గారు ఏం చేశారు? లోకంలో అందరూ దుఃఖరాహిత్య స్థితిలో ఉండాలని, అందరూని ఆనందంగా ఉంచాలని, అంటే అందరికీ ఉపకారం చేశారు. ఈ ధ్యానం శ్వాస మీద ధ్యాస అనే ధ్యానాన్ని అందించి దుఃఖరాహిత్య స్థితి పొందేటట్టు చేశారు. కర్మలు దగ్ధం చేసుకునే స్థాయికి ఎదిగేటట్లు చేశారు. అంటే ఎందుకు చెప్పారు మన పత్రిజీ గారు? ధ్యానము వలన జ్ఞానము అని, జ్ఞానం వల్లే మరి కర్మలు దగ్ధమవుతాయి. మరి అందరూ కర్మలు దగ్ధమైనప్పుడే కదా ఆనంద స్థితిలో ఉండేది. మరి కర్మలు దగ్ధమైనప్పుడే కదా జన్మలేని స్థితి పొందేది. అందువలన మనకు పత్రిజీ గారు లోకానికి ఉపకారం చేయటానికి, అందరినీ ఆనందపరిచే వారే కాబట్టి దైవ శక్తి అంటారు. పత్రిజీ గారిది దైవ శక్తి. భాగవతం లేని సన్నివేశాలను బట్టి దైవ శక్తి ముందు అసుర శక్తి తల వంచవలసిందే, అదే ఓటమి పాలు కావలసిందేనని తెలుస్తుంది. ఎంతో మందిని గమనిస్తున్నాం. మరి ఋషులు మహర్షులు ఎంతో మంది జ్ఞానాన్ని పొంది ఎన్నో సాధించారు. మరి వాళ్ళ ముందు ఈ బలం ఉన్న వాళ్ళంతా తల వంచవలసిందే కదా. రాక్షస జాతి అంతా దైవ శక్తి ముందు తల వంచవలసిందే. మరి ఎక్కడైనా లోకంలో చూడండి, జ్ఞానం ఉన్న వారి కాళ్ళ మీద పడతారు కానీ ధనం ఉన్న వారి కాళ్ళ మీద ఎవ్వరూ పడరు. జ్ఞానం ఉన్న వారి దగ్గరికే ఎవరైనా వెళ్తారు. రమణ మహర్షి కానీ, వివేకానందుడు కానీ, బుద్ధ భగవానుడు కానీ, శ్రీకృష్ణుడు కానీ, ఎవరినైనా చూడండి, తరతరాలుగా కోట్లు సంపాదించిన చక్రవర్తులను కూడా మర్చిపోతారు కానీ ఋషులు మహర్షులను ఎవ్వరూ మర్చిపోరు. ఆ జ్ఞానం పొందటం వలన వాళ్ళనే మనం దైవాలుగా భావించి వాళ్ళు ఇచ్చిన మార్గంలో మనం నడవాలి అని తెలుసుకోవాలి. అంటే ఎంతటి ఉన్న పదవులు ఉన్నా రాక్షసుల్లా ప్రవర్తిస్తే వాటమి పాలు కాక తప్పదని తెలుసుకోవాలి. మరి ఇంతటి వాడిని అంతటి వాడిని అని విర్రవీగుతూ ఉంటారు. మరి అన్యాయంగా అక్రమంగా ప్రవర్తించకూడదు అని తెలుసుకోలేరు. అలాగే మనం బలహీనులమైనా సరే, సామాన్యులమైనా సరే ధర్మయుక్తంగా జీవిస్తూ, ధర్మాన్ని కాపాడుతూ, అందరి మంచి కోసం పాటుపడుతుంటే ఎటువంటి వారి మీదనైనా మనమే మనమే పైచేయి అవుతాము. ఎందుకంటే ఏ విషయంలోనైనా విజయం సాధించగలుగుతాం. ఎందువలన? ఇప్పుడు మనం మనం పత్రిజీ గారు బోధించిన ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందరికీ పంచుతూ, మనం ఆనందం పొందుతూ, ఎదుటి వారిని ఆనందపరుస్తున్నప్పుడు, మనం ధర్మాన్ని కాపాడినప్పుడు చూడండి, ఎక్కడైనా మనం తిరుపతి వెళ్ళినప్పుడు ధర్మో రక్షిత రక్షితః అంటారు. నువ్వు ఎప్పుడైతే ధర్మాన్ని రక్షిస్తావో ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది అని చెప్తారు. అంటే ధర్మమే దైవంలా నిన్ను కాపాడుతుంది. అంటే మనం ఏదైనా
విజయం సాధించగలము అంటే ఈ జ్ఞానాన్ని పొందినప్పుడు, మనం ధర్మంగా ఉన్నప్పుడు, లోకానికి ఆనందం కలిగించినప్పుడు నువ్వు దేనినైనా సాధించగలవు, దేనిలోనైనా విజయం సాధిస్తావు అని శ్రీకృష్ణుడు భగవానుడు భాగవతంలోని ఈ సన్నివేశాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. వాటి సందేశం కూడా అదే. మరి అలా మనం భాగవతంలో ఎన్నో సన్నివేశాలు చూడవచ్చు. దైవశక్తి కలిగిన బాలుడైన భగవానుడు మహాబలశాలుడైన మాయాశక్తులు కలిగిన ఎంతో మంది రాక్షసులను సంహరించడం మనం తెలుసుకోవచ్చు. అక్కడ యుద్ధం బాలుడా, పోతన లాంటి శకటాసురుడు లాంటి పెద్ద పెద్ద రాక్షసులు అన్నది కాదు. ధర్మానికి, అధర్మానికి అంటే ధర్మయుక్తమైన దైవశక్తికి, అధర్మయుక్తమైన రాక్షస శక్తికి మధ్య జరిగిన యుద్ధం అని తెలుసుకోవాలి. అక్కడ మనం చిన్న బాలుడే కదా కృష్ణుడు. ఆ రాక్షసులు పెద్ద శక్తి, రాక్షస శక్తి ఉన్నవాళ్ళు కదా శకటాసురుడు గాని, పూతన గాని. అక్కడ అక్కడ రాక్షసుడు పెద్దవాడా? బాలుడు కృష్ణుడు చిన్నవాడా అని కాదు ఆలోచించవలసింది. అక్కడ ధర్మయుక్తమైన దైవశక్తికి, అధర్మయుక్తమైన రాక్షస శక్తికి మధ్య జరిగిన యుద్ధం అని తెలుసుకోవాలి. అంటే సృష్టి విరుద్ధమైన పనులు చేసేవారు ఎంతటి బలవంతులైనా, ఎన్ని మాయాశక్తులు కలిగి ఉన్నా, అంటే ఎన్ని కుతంత్రాలు పన్నినా వాళ్ళు చివరకు నాశనం కావాల్సిందే. మరి ఎన్నో పురాణ గాథల ద్వారా మనం తెలుసుకున్నాము. రాక్షస ప్రవృత్తి కలవాళ్ళు ఎవరైనా సరే మొదటలో విజయ గర్వంతో విర్రవీగిన చివరకు నాశనం అయ్యారు. మరి ఈ సన్నివేశాల సందేశం తెలుసుకొని మనం రాక్షసుల్లా ప్రవర్తించకండి, హింస చేయకండి, దేవతల్లా ప్రవర్తించండి, అంటే ధ్యానం చేయండి. అదే పత్రిజీ ఇచ్చే సందేశం కూడా. ఆయన ఏం చెప్తారంటే హింస చూడు హంస పకడు అన్నారు. అంటే నువ్వు హింసను వదలాలి, అంటే మాంసం మానాలి. హంస అంటే శ్వాసను పట్టుకోవాలి, అంటే ధ్యానం చేయాలి. అదే మనకు పత్రిజీ అందించిన సందేశం ఈ సన్నివేశం ద్వారా. ఇంకా కృష్ణుడు ఇంకా ఏం సన్నివేశాలు? గోపికల జలకాలాట, శ్రీకృష్ణునిచే వస్త్రాపహరణం. కృష్ణుడు వస్త్రాలు అపహరించాడు అనుకుంటారు. అక్కడ మనం వేడుకగా చూశారు కానీ దానిలో అంతరార్థం తెలుసుకుందాం. భాగవతంలోని మరొక సన్నివేశంలో గోపికలు బట్టలు గట్టు మీద ఉంచి నదిలో జలకాలాడుతూ ఉంటారు. అప్పుడు కృష్ణుడు వస్త్రాలను చెట్టు మీద తన దగ్గర ఉంచుకున్నాడు. గోపికలు నదిలో జలకాలాడి సరదా తీరగానే గట్టు మీద చూస్తే వారి వస్త్రాలు చెట్టు మీద ఉన్న కృష్ణుడి వద్ద ఉన్నాయి. వారు సిగ్గుతో వస్త్రాలను ఇమ్మని అర్థించగా శ్రీకృష్ణుడు ఇవ్వలేదు. వారు చివరకు సిగ్గు విడిచి చేతులు రెండూ ఎత్తి జోడించి ప్రార్థిస్తేనే ఇచ్చాడు. అంటే ఇక్కడ ఈ సన్నివేశం యొక్క అంతరార్థం చూద్దాం. శ్రీకృష్ణుడు అంటే అక్కడ భగవంతుడు, గోపికలు అంటే మానవులు అని అర్థం చేసుకోవాలి. శ్రీకృష్ణుడు అంటే భగవంతుడు, గోపికలు అంటే మానవులు అని అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం మానవులు తనకు అవసరమైన సత్యం, ధర్మం, జ్ఞానం, అహింస, ప్రేమ, ఆనందం, శాంతి, ధ్యానం లాంటి వస్త్రాలను వదిలి లోకంలో మానవులంతా ఏ వస్త్రాలు వదిలేశారు ఇప్పుడు? వాళ్ళకి అవసరమైన సత్యాన్ని వదిలేశారు, ధర్మాన్ని వదిలేశారు, జ్ఞానాన్ని వదిలేశారు, అహింసను వదిలేశారు, ప్రేమను, ఆనందాన్ని వదిలేశారు, శాంతిని, జ్ఞానాన్ని, ధ్యానం లాంటి వస్త్రాలను వదిలి ఈ ప్రపంచం అనే నదిలో జలకాలాడుతున్నారు. అంటే ఈ లోకంలో ఇంద్రియ సుఖాలతో మునిగి తేలుతున్నారు. మరి ఈ సుఖాలనన్నిటిని ఆ వస్త్రాలను వదిలి ఇంద్రియ సుఖాలనే నదిలో మునిగి తేలుతున్నారు. అంటే తినటం, తాగటం, నిద్రించటమే కాదు, విందులు, వినోదాలు, విలాసాలు, సరదాలు లాంటి వాటికి ప్రాముఖ్యమే ఇస్తున్నారు. ప్రస్తుతం చూడండి లోకంలో విందులు, వినోదాలు, ప్రతి ఫంక్షన్‌లో మాంసాహారం ఎంతో గొప్పగా భావిస్తున్నారు. మాంసాహారం పెడితే ఎంతో గొప్పగా భావిస్తున్నారు. మరి అది విందులకు, వినోదాలకు, విలాసాలకు, సరదాలకే సమయాన్ని కేటాయిస్తున్నారు. మరి సంసారానికి, సంసార సుఖాలకు ప్రాముఖ్యం ఇస్తున్నారు. వాటి కోసం అధర్మంగా, అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదిస్తున్నారు.
అంటే కొన్నాళ్ళకు వీరి సరదా తీరిపోతుంది. తీరిపోయాక అప్పుడు వీరికి అవసరమైన వస్త్రాలు, వీరు ధరించవలసిన వస్త్రాలు, వీరికి కావలసిన సత్యం కావాలి, ధర్మం కావాలి, ప్రేమ కావాలి, అహింస కావాలి, శాంతి కావాలి, ఆనందం, జ్ఞానం కోసం చూస్తే అవి అవి ఎక్కడున్నాయి? చెట్టు మీద శ్రీకృష్ణుని వద్ద ఉన్నట్టు ఎక్కడో భగవంతుని వద్ద ఉంటాయి. ఇక్కడేమో అక్కడ చెట్టు మీద కృష్ణుడి చేతిలో వస్త్రాలుంటే, వీళ్ళు ఈ సరదాలన్నీ తీర్చుకున్నాక వీటి కోసం వెతికితే ఎక్కడుంటాయి? పైనున్న భగవంతుడి దగ్గర ఉంటాయి. మరి కారణం అవన్నీ భగవంతుడి సహజ గుణాలు కాబట్టి. అవన్నీ భగవంతుడి సహజ గుణాలు కాబట్టి. అవి లేకపోవటం వల్ల ఎన్ని సుఖాలున్నా, ఎన్ని భోగాలు ఉన్నా, ఎంత ధనము ఉన్నా మానవులు దుఃఖంలోనే బాధపడుతున్నారు. ఎన్నో సుఖాలు అనుభవిస్తున్నాం అనుకుంటున్నారు. కానీ ఎన్ని అనుభవించినా శాంతి లేకుండా దుఃఖంలోనే బాధపడుతున్నారు. ఆ వస్త్రాలు లేకపోతే గోపికలు నదిలో నుంచి ఎలా బయటకు రాలేరో, కృష్ణుడు వస్త్రాలు ఇచ్చే వరకు గోపికలు బయటకు రాలేకపోయారు. అలాగే మానవులు కూడా ఈ దుఃఖం నుంచి బయటపడలేరు. వస్త్రాలు ఇమ్మని శ్రీకృష్ణుడిని గోపికలు అర్థించినట్లుగానే మానవులు శాంతి, ఆనందం ఇవ్వమని భగవంతుని అర్థిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. మరి రకరకాల ఆరాధనలు చేస్తున్నారు. అక్కడ గోపికలు కృష్ణుణ్ణి వస్త్రాలు ఇమ్మని అర్థించారు. బయటికి రాలేము వస్త్రాలు లేకపోతే అని అర్థించారు. ఇక్కడ మానవులు ఎలా ఆరాధిస్తున్నారు? నాకు శాంతి, ఆనందం లేదని అన్ని రకాల ఆరాధనలు చేస్తూ ప్రార్థిస్తున్నారు. మరి కృష్ణుడు వాటిని ఇవ్వలేదు కదా! చేతులెత్తి అర్థించమన్నాడు. బట్టలు కృష్ణుడు వెంటనే వస్త్రాలు ఇవ్వలా. చేతులెత్తి అర్థించమన్నాడు. దీనికి కూడా అంతరార్థం ఉంది. మానవులు వ్యర్థమైన ఆరాధనల ద్వారా ఊరికే భగవంతుని ప్రార్థించినా, అర్థించినా వాటిని పొందలేరు. ఊరికే భగవంతుని వ్యర్థమైన ప్రార్థనల ద్వారా అర్థించిన, ఆరాధించిన శాంతిని, ఆనందాన్ని పొందలేరు. అలే భగవంతుని ఎందుచేతనంటే మానవులు ఎన్నో సంపాదించుకొని నేను బలవంతుణ్ణి, నేను పెద్ద ఉద్యోగిని అంటే ఏమనుకుంటున్నాడు? నేను ధనం సంపాదించాను, నేను గొప్పవాడిని అనుకుంటున్నాడు మానవుడు. నేను పెద్ద ఉద్యోగం సంపాదించాను అనుకుంటున్నాడు. నేను రాజకీయ నాయకుడిని, నేను ఎమ్మెల్యేని, ఎంపీని, నేను మంత్రిని, నేను అధికారిని, అలాగే ఇంట్లో కుటుంబంలో నేను భర్తను, నేను యజమానిని అని గర్విస్తున్నారు ప్రతి ఒక్కడు. మానవుడు ఇలా గర్వంతో చేయకూడని పనులు చేస్తున్నారు. భగవంతుని ధర్మాలు విస్మరిస్తున్నారు. భగవంతుడు సృష్టిలో కొన్ని ధర్మాలు, నియమాలు పెట్టినప్పుడు ఆ ధర్మాల్ని విస్మరించి నేను అనే గర్వంతో విర్రవీగుతున్నారు. అలాగే ఇలా ఇంకా ఎన్నో సంపాదించుకొని ఇంకా ఏం సంపాదించుకున్నారు? ఈ మేడ నాది, ఈ కారు నాది, ఈ భార్య నాది, ఈ పొలం నాది, ఈ ఐశ్వర్యం నాది అనుకుంటూ ఉండని వాటిని చూసుకుంటూ పొంగిపోతున్నారు. కారుంటుందా? మేడుంటుందా? అలాగే ఈ భార్య ఉంటుందా? భర్తుంటాడా? ఈ ఐశ్వర్యం ఉంటుందా? ఇవేమీ ఉండవు. ఇవన్నీ ఉండని వాటిని చూసి ఎంతో పొంగిపోతున్నారు. తాను వచ్చేటప్పుడు వేటితోనూ రాలేదు. అలాగే వెళ్ళేటప్పుడు కూడా వేటిని తీసుకువెళ్ళలేడు. కారణం ఇవేమీ తనవి కావని తెలుసుకోలేకపోతున్నాడు. వీటిని చూసి పొంగిపోతూ చేయకూడని పనులు చేయటం వల్ల కష్టాలు పాలవుతున్నానని తెలుసుకోలేకపోతున్నాడు. ఇవన్నీ నేను సంపాదించాననుకుంటున్నాడు. పుట్టినప్పుడు, వచ్చేటప్పుడు, భూమి మీదకొచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు. వెళ్ళేటప్పుడు ఏదీ తీసుకువెళ్ళలేడు. కానీ ఎంతసేపు వీటిని చూసి పొంగిపోతూ చేయకూడని పనులు చేయటం వల్ల కష్టాల పాలవుతున్నానని తెలుసుకోలేకపోతున్నాడు. ఇంకేమీ లేవు, ఇవేమీ లేవు. ఉన్నది భగవంతుడే అని తెలుసుకోలేకపోతున్నాడు. అందుకే ఈ సృష్టిలో మనకు కంటికి కనిపించేదంతా అశాశ్వతమే. కంటికి కనిపించని పరమాత్మ ఒక్కడే శాశ్వతం అని తెలుసుకోలేకపోతున్నాడు. అందుచేత శాంతి, ఆనందం పొందాలి అంటే ఇక్కడ మన మనకు కావలసిన వస్త్రాలేంటి? శాంతి, ఆనందం. అయి ఎక్కడున్నాయి? భగవంతుడి చేతిలో ఉన్నాయి. మరి ఆ శాంతి, ఆనందం పొందాలంటే
మానవులు ఏమి వదలాలి? నేను అనే అహంకారం వదలాలి. నాది అనే మమకారం వదలాలి. వారిలో అవి ఉన్నంత కాలం శాంతిని, ఆనందాన్ని పొందలేరు. ఇక్కడ మనం చిన్న ఉదాహరణ తీసుకుంటే కౌరవులు, పాండవులు ఉంటే కౌరవులు హంసతూలిక తల్పాల మీద హాయిగా నిద్రపోయారనుకుంటాము. పాండవులు అరణ్యవాసంలో చాలా కష్టపడ్డారు అనుకుంటాం. కానీ అక్కడ వాళ్ళు ఏ రోజు సుఖపడలా. పాండవుల్ని బాధ పెట్టాలనే చూశారు. ఇక్కడ పాండవులు ఎలా ఉన్నారు అంటే వాళ్ళకి అరణ్యవాసంలో ఎంతో సాధన చేస్తూ, జ్ఞానాన్ని పొందుతూ, ఋషులు, మహర్షుల దగ్గర జ్ఞానాన్ని పొందుతూ వాళ్ళకి కావలసిన అస్త్రశస్త్రాలన్నీ సంపాదించుకున్నారు. మరి వీళ్ళు ఆనందంగా ఎలా ఉండగలిగారు అంటే, నాది అనే అహంకారాన్ని వదిలారు. నేను అనే మమకారాన్ని వదిలారు. నాది అనే మమకారాన్ని, నేను అనే అహంకారాన్ని వదిలారు. అక్కడ నాది అనే మమకారాన్ని ఎలా వదిలారు అంటే పాండవులు అరణ్యవాసానికి వచ్చేటప్పుడు సమస్త సంపదలను, రాజ్యాన్ని వదిలేశారు. అక్కడ నాది అనే మమకారాన్ని వదిలేశారు. మరి నేను అనే అహంకారాన్ని ఎక్కడ వదిలారు? అజ్ఞాతవాసంలో వదిలారు. నేను ధర్మరాజును, నేను అర్జునుడిని, నేను భీముణ్ణి అనే మా అహంకారాన్ని వదిలేశారు. ఇక్కడ నేను, నాది అనేది వదిలినప్పుడే నేను అనే అహంకారం, నాది అనే మమకారం వదిలినప్పుడే శాంతి, ఆనందం అనే వస్త్రాలు మనకి వస్తాయి. కృష్ణుడి దగ్గర నుంచి ఆ వస్త్రాలు రావాలి అంటే మనం 2 వదలాలి. ఇక ఎప్పుడైతే మానవులు నేను అనే అహంకారం, నాది అనే మమకారం వదులుతారో, వెంటనే గోపికలు శ్రీకృష్ణుడి నుంచి వస్త్రాలు పొందినట్టుగానే మానవులు భగవంతుడి నుంచి ఆనందం, శాంతి, ధర్మం, జ్ఞానం, అహింస, ప్రేమ, ధ్యానం అనే వస్త్రాలు పొందగలరని చెప్పటమే దీనిలోని సందేశం. తెలుసుకోండి, ఈ మానవులు ప్రాపంచిక సుఖాల్లో మునిగి తేలుతున్నంత కాలం సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, ఆనందం, జ్ఞానం, అహింస అనేవి ఎప్పటికీ పొందలేరు. అంటే ఈ ఈ దుఃఖం నుంచి ఎప్పటికీ బయటపడలేరు. అందుచేత మానవులు ఈ శాంతిని, ఆనందము పొందాలి అంటే నేను అనే అహంకారాన్ని, నాది అనే మమకారాన్ని వదిలిపెట్టాలి. మరి నేను అనే అహంకారం, ఆహ్, నాది అనే మమకారం ఎలా పోతాయి? ఈ 2 మనసుకు సంబంధించినవే. అందుచేత మానవుడు ప్రాపంచిక సుఖాలను కొంత తగ్గించుకొని ధ్యానం చేస్తే మెల్లిగా 2 పోతాయి. శాశ్వతానందం లభిస్తుంది. ఎప్పుడైతే మనసు శుద్ధి జరుగుతుందో అప్పుడు నేను అనే అహంకారం పోతుంది. నాది అనే మమకారం పోతుంది. ఈ సన్నివేశం యొక్క అంతరార్థం తెలియక అజ్ఞానులైన వారు దీనిని వక్రీకరించటమే కాదు, విపరీత అర్థాలు తీస్తూ భగవంతుని అవమానిస్తున్నారు. అందుచేత పురాణాల్లోని ప్రతి సన్నివేశంలో ఒక అంతరార్థం దాగి ఉందని తెలుసుకోవాలి. వాటి ద్వారా లోకానికి ఒక సందేశం ఇవ్వబడిందని అర్థం తెలుసుకోవాలి. ఈ సందేశాన్ని అర్థం చేసుకొని ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టిన వారి జీవితమే ధన్యమవుతుంది. మనం ఈరోజు తెలుసుకున్న వాటిల్లో ఏమి తెలుసుకున్నాం మనం? కాళిందిని పడగపై నాట్యం చేసాడు అంటే, కాళిందుడు అంటే ఇక్కడ రాక్షస శక్తి, అసుర శక్తి అంటే రాక్షస శక్తి. ఎప్పుడైనా దైవ శక్తి రాక్షస శక్తిని జయించగలదు అని తెలుసుకున్నాం. అలాగే కృష్ణుడు రాక్షసులను అవలీలగా సంహరించాడు అంటే, అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది కృష్ణుడు బాలుడు, పోతన రాక్షసి పెద్దది అని కాదు. ధర్మము, అధర్మం మీద అంటే ధర్మయుక్తమైన దైవశక్తికి, అధర్మయుక్తమైన రాక్షస శక్తికి మధ్యన జరిగిన యుద్ధం అని తెలుసుకోవాలి. అలాగే ఇక గోపికలు జలకాలాటలో శ్రీకృష్ణుడిచే వస్త్రాపహరణం జరిగింది అంటే, అక్కడ
ప్రాపంచికంగా తీసుకునే అర్థం కాదండి. మనం అంతరార్థం తెలుసుకున్నప్పుడు ఇక్కడ ఏమి వదలాలి? నువ్వు శాంతిని, ఆనందాన్ని కోరుకుంటున్నావు. ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత ధనమున్నా, ఎన్ని కార్లున్నా నాకు శాంతి లేదు అంటున్నారు. అంటే దుఃఖంలోనే ఉంటున్నారు. దుఃఖంలో ఉంటున్నారు అంటే కారణం అక్కడ వాళ్ళకి ఏమిటి? ఏమి కోల్పోయారు శాంతి, ఆనందాన్నంటే వాళ్ళు ధర్మంగా జీవించటం లేదు. ధర్మం లేదు. అక్కడ నేను అనే అహంకారం ఉంది. నాది అనే మమకారం ఉంది. అహంకార, మమకారాలు వదలకపోతే నువ్వు ఎప్పటికీ శాంతిని, ఆనందాన్ని పొందలేవు అనే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మమకారాలతోటే అందరూ బందీ అవుతున్నారు. మనం భూమి మీదకి వచ్చేటప్పుడు ఈ సృష్టిలో ఉన్నదంతా పరమాత్మదే. అంతా అనుభవించటానికి మాత్రమే హక్కు ఉందని తెలుసుకున్నప్పుడు, ఇదంతా పరమాత్మదే అని తెలిసినప్పుడు, నాది అనే అహంకారం ఉండదు. అలాగే నేను చేస్తున్నాననే గర్వం కూడా ఉండదు. అందుకని మనం తీవ్రంగా శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన చేసినప్పుడు ఏమవుతుంది? విశ్వమయ ప్రాణశక్తిని పొందినప్పుడే మనం గుణాన్ని మార్చుకోగలము. గుణాన్ని మార్చుకున్నప్పుడే బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసించినప్పుడే గురువులు చెప్పిన జ్ఞానాన్ని అర్థం చేసుకుంటాము. అర్థం చేసుకున్నప్పుడే ఈ అంతరార్థాలు తెలుసుకోగలుగుతాము. అంతరార్థాలు తెలుసుకోగలిగినప్పుడే ఆచరించగలుగుతాము. ఈ అద్భుతమైన అవకాశం నాకిచ్చినందుకు అంతరార్థాలు తెలిసినప్పుడే మనం ఆచరించగలిగినప్పుడే మనం ఆనందాన్ని, శాంతిని పొందగలుగుతాం. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే తడవర్తి రాఘవరావు గారికి, రాజలక్ష్మి అమ్మకు, అలాగే జూమ్ నిర్వహిస్తున్న సరితా మేడం గారికి, జూమ్‌లో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. అద్భుతమైన నా అవకాశం నాకిచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థాంక్ యూ మేడం. థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కొచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.